ఆగో మెల్లగా ఎటో పోతాను, ఎటు బయలుదేరినావు? అయ్యో ఇక్కడనే ఉన్నా మానే నేను మా దోస్తులు గారు వాళ్ళని పోతానా? ఏ దోస్తు లేడు, నాకు తెలుసు నువ్వు ఎటు పోతాను. తాగడానికి పోతాను, తాగితే మాత్రం ఇంటికే రాకు, నీ ముందే చెప్తానా. అవునా సరే అయితే. ఆగో మళ్ళీ టూకావేంటి? మళ్ళీ ఏంటి అంటే నువ్వు తాగు తిండి రాకని చెప్పినావు కాదే, అందుకనే చెద్దలు పట్టుకుపోతానా. అక్కడ దోమలు కుడితే పండుకోవడానికి ఏమి ఉండదు, ఇక వైన్ షాప్లో అనుకుంటా. అంటే తాగుడైతే మానవా? ఎట్లా మాత్రమే మా తాగుబోతుల కష్టాలు మీకు ఎట్లా అర్థమైతే? అక్కడ వైన్ షాప్లో కూర్చొని తాగినాక బయటికి బండి పట్టుకొని వస్తే పోలీసులు ఊదు ఊదు అంటారు. ఎట్నో అట్లా కష్టపడి ఇంటికి వస్తే మీరు చీపురు కట్టలు పడేస్తారు. ఏందే గోస, ఇయ్యాలేమో అక్కడనే ఉండి ఇటు రాక ఇంటి మొక్కనే రాకనబడివి. ఎట్లనే తాగు ఇంటి మొక్క రాకంటే ఎట్లనే గోస. మరి ఇదంత బాధ కన్నా తాగుడు బంద్ చేయొచ్చు కదా, ఎందుకంత బాధ? రోజు తాగాలని మాకేమైనా సోకానే? గవర్నమెంట్ ఆదాయం రావాలని జిఎస్టీలు ఆర్ఎస్టీలు మేము కట్టుకుంటూ పోతాం. గట్లా గవర్నమెంట్ ఆదాయం అయితే పేదలకు నలుగురికి సాయం చేస్తారని గట్లా. నీకు సాయం చేయాలని ఉంటే తాగే పైసలు మొత్తం తీసుకుపోయి పేదల చేతిలో పెట్టచ్చు కదా. సాయం వంక చెప్పి ఇరగలాగుడు. నీకేం తెలియదు పో. ఈ బిత్తిరి దానికి ఎంత చెప్పినా అర్థం కాదు. తాగితే ఎంత మంచిగా అనిపిస్తుంది.